సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. మనము ఈరోజు ప్లాంట్ హార్మోన్స్ గురించి నేర్చుకుందాం. ఈ ప్లాంట్స్ హార్మోన్స్ గురించి వేరియస్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ రిపీటెడ్ అడుగుతారు. సో ఈ ప్లాంట్ హార్మోన్స్ అనేది చాలా చిన్న టాపిక్. ఈ చిన్న టాపిక్లో అనేది చాలా క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. సో ఆ క్వశ్చన్స్ ఏంటి, ఆ ప్లాంట్ హార్మోన్స్ గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. సో ప్లాంట్ హార్మోన్స్, these plant hormones are also called as phytohormones. ఈ ప్లాంట్ హార్మోన్స్ని మనం ఫైటోహార్మోన్స్ అని కూడా అంటాము. సో ఈ ప్లాంట్ హార్మోన్స్ అంటే ఏంది? సో దీస్ ఆర్ ద కెమికల్స్. ప్లాంట్ హార్మోన్స్ అంటే ఏంది? దీస్ ఆర్ ద కెమికల్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద ప్లాంట్. ఓకే, ఈ కెమికల్స్ అనేవి ప్లాంటే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు? టు ఇనిషియేట్ ప్లాంట్ యొక్క గ్రోత్ని, దాని డెవలప్మెంట్ని అండ్ ప్లాంట్ యొక్క రెస్పాన్స్ టు ద ఎక్స్టర్నల్ స్టిమ్యులై, వీటిని కంట్రోల్ చేయడానికి ప్లాంట్ అనేది కొన్ని హార్మోన్స్ని సీక్రెట్ చేస్తుంది. ఏం చేస్తుంది? సో ప్లాంట్ హార్మోన్స్ ఆర్ దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ కెమికల్స్ దట్ ఆర్ యూజ్డ్, దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద ప్లాంట్ టు కంట్రోల్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ప్లాంట్ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులై. అంటే ప్లాంట్ అనేది దాని గ్రోత్కి, దాని డెవలప్మెంట్కి, అంటే వేరియస్ ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులెంట్ లైక్ టెంపరేచర్ ఉండొచ్చు, లైట్ ఉండొచ్చు. ఈ ఎన్విరాన్మెంటల్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులైకి ప్లాంట్ అనేది ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనే దాన్ని బట్టి అది దేని బట్టి ఉంటుంది? ప్లాంట్ హార్మోన్స్, బికాస్ ఇట్ కంట్రోల్స్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? ఈ ప్లాంట్ హార్మోన్స్ అనేవి ప్లాంట్లో తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతాయి. దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ బట్ దే షో లార్జ్ ఎఫెక్ట్. దే షో హ్యూజ్ ఎఫెక్ట్ ఇన్ ప్లాంట్ ఫిజియోలాజికల్ ప్రాసెస్. ఇవేంది? ప్లాంట్లో తక్కువనే ప్రొడ్యూస్ అవుతాయి, కాకపోతే ప్లాంట్ యొక్క ఫిజియోలాజికల్ యాక్టివిటీస్లో చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి. ఏంది ఆ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ అంటే? సెల్ డివిజన్, సెల్ ఎలాంగేషన్, ఫ్లవరింగ్, ఫ్రూట్ డెవలప్మెంట్, అండ్ డార్మెన్సీ. సో దీస్ ఆర్ ద ఫిజియోలాజికల్ కండిషన్స్ ఆఫ్ ది ప్లాంట్. వీటన్నిటిని రెగ్యులేట్ చేసేది ఏంటి? ప్లాంట్ హార్మోన్స్. నౌ ప్లాంట్ హార్మోన్స్ ఎన్ని రకాలు, అవి ఏంటి అనేది ఇప్పుడు చదువుకుందాం. సో ప్లాంట్ హార్మోన్స్ ఆర్ ప్రైమరీ డివైడ్ ఇంటూ టూ టైప్స్ అన్నమాట. వన్ ఆర్ ప్రైమరీ హార్మోన్స్, ఇంకా సెకండరీ హార్మోన్స్. ప్రైమరీ హార్మోన్స్ అండ్ సెకండరీ హార్మోన్స్. ప్రైమరీ హార్మోన్స్లో 5 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ఆక్సిన్స్, గిబ్బర్లిన్స్, నెక్స్ట్ ఆక్సిన్స్, గిబ్బర్లిన్స్, సైటోకైనిన్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ఇథైలిన్ అండ్ ద ఫిఫ్త్ వన్ వచ్చేసి అబ్సిసిక్ యాసిడ్. రైట్, ABA, అబ్సిసిక్ యాసిడ్. సో సెకండరీ హార్మోన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లోరిజన్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్మ్యూజన్స్. సో దీస్ ఆర్ ద సెకండరీ హార్మోన్స్ అండ్ ప్రైమరీ హార్మోన్స్. ఫస్ట్ సెకండరీ హార్మోన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్లోరిజన్స్ అంటే ఏంది? సో దీస్ ఆర్ ద హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ బై ద ప్లాంట్స్ దట్ హెల్ప్స్ ఇన్ ద బ్లూమింగ్ ఆఫ్ ఫ్లవర్స్. ఆ ఫ్లవర్ అనేది మెచ్యూర్ అవ్వడానికి మరియు ఫ్లవర్ బ్లూమింగ్కి యూజ్ అయ్యే హార్మోనే we call it as floragen. And this transmugens అనేవి these are produced to heal the wounds. wound healing properties ఉంటాయి దీనికి. it has wound healing properties. Transmugen కి it has wound healing properties. అంటే
ఈ వూండ్ హీలింగ్ ప్రాపర్టీస్ అంటే ఎప్పుడైతే చెట్టుకి ఏమైనా దెబ్బ తగులుతుందో ఓకే అప్పుడు అక్కడున్న డ్యామేజ్ అయిన టిష్యూని హీల్ చేసేది ఈ ట్రాన్స్మ్యూజన్. అండ్ దిస్ ట్రాన్స్మ్యూజన్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ ప్లాంట్. ఓకే, అన్ని ప్లాంట్స్లో ఈ ట్రాన్స్మ్యూజన్ అనేది ఉండదు. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఓన్లీ సమ్ ఆఫ్ ది ప్లాంట్స్. ఓకే, దీస్ ఆర్ అబౌట్ ద సెకండరీ హార్మోన్స్. రైట్, మనం ఇప్పుడు ప్రైమరీ హార్మోన్స్కి వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ఆక్సిన్. ఓకే, ఆక్సిన్, గిబ్బెలిన్స్, సైటోకైనిన్స్, ఇథలిన్ అండ్ అబ్సిసిక్ యాసిడ్. ఇందులో ఈ ప్రైమరీ హార్మోన్స్లో 2 sets ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. ఓకే, 2 sets ఆఫ్ హార్మోన్స్ అనేవి ఉంటాయి. అందులో వన్ సెట్ ఈస్ గ్రోత్ ప్రమోటర్స్ అంటే గ్రోత్ని ఇనిషియేట్ చేసేది, అండ్ ద అదర్ సెట్ ఈస్ గ్రోత్ ఇన్హిబిటర్స్. రైట్, సో ఆక్సిన్, గిబ్బెలిన్స్ అండ్ సైటోకైనిన్స్, దీస్ ఆర్ ద గ్రోత్ ప్రమోటర్స్. Okay, these are also called as plant growth promoters. Plant growth promoters. Next, ఈ ఇథలిన్ అండ్ సైటోకైనిన్స్ అనేవి these are the plant growth inhibitors. Okay, these are the plant growth inhibitors. ఆక్సిన్, గిబ్బెర్లిన్ అండ్ సైటోకైనిన్స్, దీస్ ఆర్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అంటే ప్లాంట్ యొక్క గ్రోత్ని పెంచుతాయి. ఈ ఇథలిన్ అండ్ అబ్సిసిక్ యాసిడ్ ఆర్ జనరల్లీ కాల్డ్ as ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్స్. ఇందులో మళ్ళీ ఇథలిన్ అనేది ఇట్ కెన్ యాక్ట్ యాజ్ బోత్ ప్రమోటర్ అండ్ ఇన్హిబిటర్. ఇట్ కెన్ యాక్ట్ యాజ్ బోత్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అండ్ ఇన్హిబిటర్. అండ్ ఈ ప్లాంట్ యొక్క హార్మోన్స్లో దిస్ ఇస్ ద ఓన్లీ గ్యాసియస్ హార్మోన్. ఓకే, దిస్ ఈస్ ద ఓన్లీ గ్యాసియస్ హార్మోన్. ఓకే, దిస్ ఇథలిన్ అనేది ఒక్కటి మాత్రమే గ్యాస్ రూపంలో ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ గ్యాసియస్ హార్మోన్ అండ్ దిస్ ఈస్ అబౌట్ ద ప్లాంట్ హార్మోన్స్. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఆక్సిన్స్. ఓకే, ఈ ఆక్సిన్ని ఎవరు డిస్కవర్ చేశారు, ఆక్సిన్ని డిస్కవర్ చేసింది ఎవరు, అది ఎలా వస్తుంది, ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, దాని యొక్క ఫంక్షన్ ఏందనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ ఆక్సిన్స్. సో ఇనిషియల్గా ఏవైతే ప్రైమరీ ప్లాంట్ హార్మోన్స్ ఉన్నాయో వీటి యొక్క డిస్కవరీ మొత్తం యాక్సిడెంటలే. ఓకే, వీటి డిస్కవరీ మొత్తం యాక్సిడెంటలే అంటే ఇవన్నీ యాక్సిడెంటల్గా డిస్కవరీ జరిగినాయి. ఫస్ట్ ఆక్సిన్స్ గురించి మాట్లాడుకుంటే, సో చార్లెస్ డార్విన్ అండ్ హిస్ సన్ ఫ్రాన్సిస్ డార్విన్, వీళ్ళిద్దరూ కోలియోప్టైల్స్ ఉంటాయి. ఓకే, క్యానరీ గ్రాసెస్ యొక్క కోలియోప్టైల్స్ అంటే ఏంటి, ఎప్పుడైతే సీడ్ అనేది జర్మినేట్ అవుతుందో, దిస్ ఈజ్ సాయిల్ అనుకోండి, సీడ్ అనేది జర్మినేట్ అయిపోతుందో అప్పుడు షూట్ అనేది పైనకు వచ్చేస్తుంది. ఓకే, రూట్ కిందికి వెళ్తుంది. ఇందులో ఒక కోలియోప్టైల్ అంటే ఏంటంటే ఒక థిక్ ఒక లేయర్ అన్నట్టు, ఒక లేయర్ ఏదైతే షూట్ని కవర్ చేస్తారో దాన్ని కోలియోప్టైల్ అని అంటాం. సో వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారు, చార్లెస్ డార్విన్ అండ్ ఫ్రాన్సిస్ డార్విన్ అంటే వాళ్ళు ఈ కోలియోప్టైల్స్ మీద రీసెర్చ్ చేశారు. అప్పుడు వాట్ దే ఫౌండ్ ఈస్, సో దీస్ కోలియోప్టైల్స్ ఆర్ గ్రోయింగ్ టువర్డ్స్ ద సన్లైట్. ఓకే, ఇక్కడ సన్ ఉందనుకోండి, ఈ సన్ సైడ్ బెండ్ అవుతున్నాయి, ఇట్ సైడ్ సన్ ఉందనుకోండి, ఇట్ సైడ్ బెండ్ అవుతున్నాయి. సో వాళ్ళు ఈ కోలియోప్టైల్ యొక్క బెండింగ్ నేచర్ని అబ్జర్వ్ చేశారు, చార్లెస్ డార్విన్ అండ్ ఫ్రాన్సిస్ డార్విన్. తర్వాత వాళ్ళ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ కోలియోప్టైల్స్లో ఈ టిప్ రీజియన్లో సంథింగ్ ఈజ్ దేర్, టిప్ రీజియన్లో సంథింగ్ ఏదో ఉంది, దానివల్లే ఈ కోలియోప్టైల్ అనేది ఈ సన్లైట్ చుట్టూ సన్లైట్ ఉన్న సైడ్ బెండ్ అవుతుంది అని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. రైట్, సో దే ఐడెంటిఫైడ్ ద సంథింగ్ ఈస్ దేర్ ఇన్ ద టిప్ ఆఫ్ ద కోలియోప్టైల్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బెండింగ్ ఆఫ్ దిస్ ఎంటైర్ కోలియోప్టైల్. అండ్ ఈ నేచర్ ఏదైతే సన్లైట్ ఉన్న సైడ్ బెండ్ అవుతుందో దాన్నే ఫోటోట్రాపిజం అని అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ కోలియోప్టైల్లో సంథింగ్ ఉందని చెప్పారు కదా, ఈ సంథింగ్ని ఏడబ్ల్యూ వెంట్ అనే పర్సన్ కోలియోప్టైల్ ఆఫ్ ఓట్ సీడ్లింగ్, కోలియోప్టైల్ ఆఫ్ ఓట్ సీడ్లింగ్ నుండి ఐసోలేట్ చేశాడు. ఓకే, దిస్ ఏడబ్ల్యూ వెంట్ హీ ఐసోలేటెడ్ ద ఆక్సిన్స్ ఫ్రమ్ ద oats coleoptiles of oat seedlings. Right, this is the discovery of auxin. So it was isolated by A.W. Wendt. Initially there is something that is present in the tip of the coleoptile that is responsible for the bending of entire coleoptile is said by Charles Darwin and Francis Darwin. So this is about the discovery of auxin. So ఈ ఆక్సిన్స్ అనేవి న్యాచురల్లీ ఉంటాయి అండ్ సింథటిక్ ఆర్టిఫిషియల్ ఆక్సిన్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఆక్సిన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, సో న్యాచురల్
న్యాచురల్ ఆక్సిన్స్. దీస్ ఆర్ IAA అంటే అండ్ IBA. ఓకే, IAA అంటే ఇండోల్ 3 అసిటిక్ యాసిడ్. ఓకే, IAA అంటే ఇండోల్ 3 అసిటిక్ యాసిడ్ అండ్ IBA అంటే ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్. ఓకే, ఈ ఆక్సిజన్ అనేది ఈ రూపంలో ఉంటుంది. ఆక్సిజన్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ IAA అండ్ IBA. దీస్ ఆర్ న్యాచురల్లీ ప్రొడ్యూస్డ్ బై ద ప్లాంట్స్. ఈ IAA అండ్ IBA ఏదైతుందో ప్లాంట్స్ అనేవి న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్స్, ఆర్టిఫిషియల్ ఆక్సిజన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ NAA అండ్ సెకండ్ వన్ ఈజ్ 2,4D. ఓకే, 2,4 NA అంటే ఇట్ ఈస్ నాప్థలిన్ అసిటిక్ యాసిడ్. ఇట్ ఈస్ నాప్థలిన్ అసిటిక్ యాసిడ్. అండ్ 2,4D అంటే 2,4 డైక్లోరో ఫినాక్సీ అసిటిక్ యాసిడ్. ఓకే, దిస్ ఈజ్ ద కెమికల్ ఫార్ములేషన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది ఈ రూపంలో ఉంటుంది. న్యాచురల్గా ప్లాంట్లో ప్రొడ్యూస్ అయ్యేది IAA అండ్ IBA. ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ అయ్యేది NAA అండ్ 2,4D. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆక్సిజన్స్. సో ఇప్పుడు ఈ ఆక్సిజన్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇవి ఎక్కడ ప్రొడ్యూస్ అయింది? సో ఆక్సిజన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ షూట్ టిప్స్, యంగ్ లీవ్స్ అండ్ డెవలపింగ్ సీడ్స్. ఇందులో ఈ ఆక్సిజన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎక్కడ? షూట్ టిప్స్. షూట్ టిప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ ప్లాంట్. ఈ ప్లాంట్లో దిస్ ఈజ్ అ షూట్. దిస్ ఈజ్ అ భూమికి పైన ఉన్నదాన్ని మనం షూట్ అంటాము, భూమికి కింద ఉన్నదాన్ని రూట్ అంటాము. ఈ షూట్కి ఈ టిప్ పైన రీజన్ని వి కాల్ ఇట్ షూట్ టిప్. ఆక్సిజన్స్ అనేవి ఈ షూట్ టిప్లో ప్రొడ్యూస్ అవుతాయి. యంగ్ లీవ్స్ అంటే అప్పుడే ఫామ్ అయిన లీవ్స్లో ఉంటాయి, డెవలపింగ్ సీడ్స్లో కూడా ఉంటాయి. నెక్స్ట్, సో దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ షూట్ టిప్స్, యంగ్ లీవ్స్ అండ్ డెవలపింగ్ సీడ్స్. వాట్ ఆర్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ ఆక్సిజన్స్? ఈ ఆక్సిజన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద షూట్ ఎలాంగేషన్. shoot development. It is responsible for the shoot development. It is also responsible for the root development. Oxygen is responsible for root development. Overall, it helps in increasing the length of the plant. ఇది ప్లాంట్ యొక్క లెంత్ ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దిస్ ఆక్సిజన్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఈ ఆక్సిజన్ అనేది పార్థినోకార్పిని ఇండ్యూస్ చేస్తుంది. ఇట్ ఆల్సో causes the phototropism. Phototropism అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ ప్లాంట్. ఓకే, ప్లాంట్ యొక్క ఎబిలిటీ టు గ్రో టువర్డ్స్ ది లైట్ అయితే ఏ సైడ్ అయితే ఉందో ఆ సైడ్ అనేది ప్లాంట్ గ్రో అవ్వడాన్ని ఫోటోట్రాపిజం అని అంటారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ జియోట్రాపిజం. ఓకే, జియోట్రాపిజం అంటే గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ టువర్డ్స్ ద గ్రావిటీ. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ప్లాంట్ పైన యాక్ట్ అయి ఉంటుంది. ప్లాంట్ అనేది గ్రో అయిన తర్వాత దాని బ్రాంచెస్ అయితే బ్రాంచెస్ కిందికి బెండ్ అయి ఉంటుంది. దాన్ని జియోట్రాపిజం అంటారు. ఫోటోట్రాపిజం అంటే ప్లాంట్ అనేది సన్లైట్ ఎయిట్ సైడ్ అవుతుందో ఆ డైరెక్షన్లో గ్రో అవుతుంది. దాన్నే మనం ఫోటోట్రాపిజం అని అంటాము. సో ఆక్సిజన్స్ ఆల్సో ఇండ్యూస్ పార్థినోకార్పీ. ఇన్ టొమాటోస్. ఓకే, టొమాటోస్ అంటే తెలుసుగా టమాటాలు. ఇందులో పార్థినోకార్పీని ఇండ్యూస్ చేసాయి. పార్థినోకార్పీ అంటే ఏంటి? ఫస్ట్ ఇనిషియల్లీ పార్థినోకార్పీ అంటే ఏంటి? సో డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్స్ వితౌట్ సీడ్స్. అంటే సీడ్స్ లేకుండా ఫ్రూట్స్ని ప్రొడ్యూస్ అయ్యడాన్ని వి కాల్ ఇట్ యాజ్ పార్థినోకార్పీ. అంటే వితౌట్ ఫర్టిలైజేషన్ ఫ్రూట్స్ ఫామ్ అవడాన్ని మనం పార్థినోకార్పీ అని అంటాము. అందులో మనం తీసుకునే ఫ్రూట్స్లో వీ డోంట్ హ్యావ్ సీడ్స్. ఓకే, బికాస్ పార్థినోకార్పీలో ఫ్రూట్స్ అనేవి సీడ్స్ లేకుండా డెవలప్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పార్థినోకార్పీ. ఇట్ ఆల్సో ఇండ్యూసెస్ ఫ్లవరింగ్ ఇన్ పైనాపిల్స్. ఓకే, ఇట్ ఇండ్యూస్ ఫ్లవరింగ్ ఇన్ పైనాపిల్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు
ఎక్కడైతే సో ఇట్ ఇండ్యూసెస్ రూటింగ్ ఇన్ స్టెమ్ కటింగ్స్. రూటింగ్ ఇన్ స్టెమ్ కటింగ్స్ అంటే ఇన్ జనరల్గా హార్టికల్చర్ అంటే ఎక్కడైతే ప్లాంట్స్ ఆర్ వెజిటేబుల్స్ గ్రో చేస్తారో అక్కడ ఇన్ జనరల్ ఒక షూట్ని అంటే ఒక ప్లాంట్ యొక్క స్టెమ్ని కట్ చేసి దాన్ని ఇంకో దగ్గర ప్లాంట్ చేసి అది ఇంకో చెట్టుగా పెరుగుతుంది. సో అక్కడ ఆ స్టెమ్ కట్ చేసిన స్టెమ్కి మనం ఆక్సిజన్స్ ఇవ్వడం వల్ల ఎక్కడైతే ఆ రీజియన్లో కట్ చేసామో అక్కడ నుండి రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రూటింగ్ ఇన్ స్టెమ్ కటింగ్స్. ఓకే, ఈ స్టెమ్ ఇది ఎక్కడంటే హార్టికల్చర్లో బాగా యూజ్ చేస్తారు. అంటే ఒక స్టెమ్ని కట్ చేసి దానికి మనం ఆక్సిజన్స్ ఇవ్వడం వల్ల ఎక్కడైతే కట్ చేసినామో ఆ రీజియన్ నుంచి రూట్స్ డెవలప్ అవుతాయి, అది మళ్ళీ ఇంకో కొత్త ప్లాంట్గా డెవలప్ అవుతుంది. దట్స్ వి సే యాజ్ రూటింగ్ ఇన్ స్టెమ్ కటింగ్స్, రైట్. అండ్ ఆక్సిజన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎపికల్ డామినెన్స్. ఓకే, ఆక్సిజన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎపికల్ డామినెన్స్. అంటే ఏంటి ఎపికల్ డామినెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఇది ఒక ప్లాంట్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఆక్సిజన్స్ ఉంటాయో దే ప్రొడ్యూస్ ఎలాంగేషన్ ఆఫ్ ది ప్లాంట్. ఓకే, దీస్ ఆక్సిజన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్, మనం చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ షూట్ ఎలాంగేషన్ అని. అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఎపికల్ డామినెన్స్ అంటే ఇక్కడ ఉన్న బర్డ్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. ఇక్కడ సైడ్ వచ్చిన లాటరల్ సైడ్ వచ్చిన బర్డ్స్ని ఎక్కువ గ్రో అవ్వనివ్వవు. దాన్నే వి కాల్ ఇట్ as ఎపికల్ డామినెన్స్. అంటే ఇక్కడ పైన ఉన్న బర్డ్స్ ఎక్కువ గ్రో అయ్యి ఈ సైడ్ ఉన్న బర్డ్స్ని ఎక్కువ గ్రో అవ్వనివ్వకుండా చేయడాన్నే వి కాల్ ఎపికల్ డామినెన్స్. దీనివల్ల ఏమవుతుంది, చెట్టు యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఏ చెట్టు అయినా మీరు ఈ టిప్ కట్ చేశారనుకోండి, ఇట్ గ్రోస్ ఇస్ లాటరల్లీ, ఇట్లా గ్రో అవుతుంది. సో ఇఫ్ మీరు ఈ బ్రాంచెస్ కట్ చేశారనుకోని, ఇది హైట్, ఆ ట్రీ అనేది హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ట్రీ యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎపికల్ డామినెన్స్ అంటే ఏంది, ఈ యొక్క ఎపికల్ పార్ట్ అనేది లాటరల్ బర్డ్స్ని డామినేట్ చేసి గ్రో అవుతుంది. దాన్నే వి కాల్ ఇట్ యాజ్ ఎపికల్ డామినెన్స్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్రూట్ డెవలప్మెంట్. ఓకే, ఇది ఫ్రూట్ డెవలప్మెంట్ కూడా రెస్పాన్సిబుల్. అండ్ it promotes the abscission of mature leaves. It promotes abscission of mature leaves and fruits. Okay, it causes the abscission of mature fruits. Abscission అంటే రాలిపోవడం అన్నట్టు. ఓకే, ఎప్పుడైతే ఆకులు మరియు పండ్లు చెట్టు దగ్గర మెచ్యూర్ అయిపోతాయి, అంటే ఆకులు ద టర్న్ ఇంటూ yellow అండ్ ఫ్రూట్స్ ఎప్పుడైతే రైప్ అవుతాయో, మక్కుతాయో, అప్పుడు ఇట్ లీడ్స్ టు ద అబ్సెషన్ ఆఫ్ మెచ్యూర్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్. అంటే ఆ మెచ్యూర్ అయిన లీవ్స్ ఫ్రూట్స్ చెట్టు నుండి రాలిపోతాయని అర్థం. దిస్ ఇస్ ద అబ్సెషన్ ఆఫ్ మెచ్యూర్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్. అండ్ ఇందులో మనము ఒకటి డిస్కస్ చేసుకున్నాం కదా, 2,4-D. ఓకే, 2,4-D, 2,4 డైక్లోరోఫినాక్సీ అసిటిక్ యాసిడ్. దిస్ ఈస్ ద ఆర్టిఫిషియల్ ఆక్సిజన్. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ అనేది దీన్ని వీడిసైడ్గా యూజ్ చేస్తారు. ఓకే, దీన్ని వీడిసైడ్గా యూజ్ చేస్తారు. ఎందుకు వీడిసైడ్గా యూజ్ చేస్తారంటే, సో ఈ 2,4-D ఏదైతే ఉందో ఇట్ కిల్స్ డైకాటిలిడనస్ వీడ్స్. ఓకే, ఏవైతే డైకాటిలిడన్ వీడ్స్ ఉంటాయో వాటిని కిల్ చేసేస్తుంది, చంపేస్తుంది. అండ్ ఇట్ డస్ నాట్ కాజ్ ఎనీ హార్మ్ టు మోనోకాటిలిడన్స్. ఓకే, మెచ్యూర్ మోనోకాటిలిడన్స్కి ఎటువంటి హాని చేయదు, ఓన్లీ డైకాటిలిడనస్ వీడ్స్ని ఇది చంపేస్తుంది. సో దీనివల్ల గార్డెనర్స్ ఏం చేస్తారు, ఇట్ హెల్ప్స్ ద గార్డెనర్స్ టు క్రియేట్ ఎ వీడ్ ఫ్రీ లాన్. ఓకే, అంటే వీడ్ ఫ్రీ లాన్ అంటే వాళ్ళకున్న ఏరియాలో ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా ఉంచడానికి ఈ 2,4-Dని గార్డెనర్స్ యూజ్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇదంతా ఆక్సిజన్స్ యొక్క ఫంక్షన్స్ అన్నట్టు. ఇదేం చేస్తున్నది, ఇట్ కాజెస్ ద షూట్ ఎలాంగేషన్. అండ్ అంటే షూట్ని ఎలాంగ్ చేస్తుంది, షూట్ యొక్క లెంత్ ఇంక్రీజ్ చేస్తుంది, రూట్ డెవలప్మెంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే షూట్ని డెవలప్ చేస్తున్నది, రూట్ని డెవలప్ చేస్తున్నది. దీనివల్ల ఏమవుతుంది, చెట్టు అనేది దాని హైట్ని ఇంక్రీజ్ చేస్తున్నది. ఆక్సిజన్ అనేది చెట్టు యొక్క హైట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోటోట్రాపిజం. ఇందాక చెప్పాను కదా, అంటే గ్రోయింగ్ ప్లాంట్ అనేది లైట్ ఉన్న డైరెక్షన్లో గ్రో అవుతుంది. దాన్నే మనం ఫోటోట్రాపిజం అంటాం. అండ్ జియోట్రాపిజం అంటే
పెరుగుతున్న మొక్క ఎప్పుడైతే బ్రాంచింగ్ ఫర్దర్గా బాగా బ్రాంచెస్ అవుతాయో ఆ బ్రాంచెస్ అనేవి టువర్డ్స్ భూమి చుట్టూ బెండ్ అవుతాయి, అంటే బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. దాన్నే మనం జియోట్రాపిజం అంటాం. అండ్ పార్థినోకార్పీ ఇన్ టొమాటోస్. పార్థినోకార్పీ అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రూట్స్ వితౌట్ సీడ్స్, రైట్. ఫ్లవరింగ్ ఇన్ పైనాపిల్స్లో ఫ్లవర్ని ఇండ్యూస్ చేస్తుంది. రూటింగ్ ఇన్ స్టెమ్ కటింగ్స్ అంటే స్టెమ్ కట్ చేసి ఇంకో మొక్క వేరే దగ్గర పెట్టాలంటే దానికి ఆక్సిజన్స్ ఇస్తే అవి ఆ కట్ అయిన రీజన్లో రూట్స్ అనేవి డెవలప్ చేస్తుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ హార్టికల్చర్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ హార్టికల్చర్. నెక్స్ట్, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎపికల్ డామినెన్స్. ఎపికల్ డామినెన్స్ అంటే టిప్ రీజన్ అనేది లాటరల్ బర్డ్స్ని డామినేట్ చేసి అది గ్రో అవుతూ ఉంటుంది. నేను అబ్సిషన్ ఆఫ్ మెచ్యూర్ లీవ్స్ అంటే మెచ్యూర్ అయిన లీవ్స్ని ఫ్రూట్స్ రైప్ అయిన ఫ్రూట్స్ని కిందికి రాల్చేస్తుంది. 2,4-D అనేది వీడిసైడ్గా యూజ్ అవుతుంది. సో ఇంట్లో నుండి మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఎట్లా అంటే, సో విచ్ ప్లాంట్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద షూట్ డెవలప్మెంట్ ఆర్ షూట్ ఎలాంగేషన్. ఓకే, షూట్ డెవలప్మెంట్ అప్పుడు దేనికో అప్పుడు మీరు ఏం పెట్టాలి? ఆక్సిన్. ఓకే, ఆక్సిన్ అనేది ఆన్సర్. సో ఆక్సిన్ ఈజ్ వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఆక్సిజన్. వాట్ ఈస్ ద ఆక్సిజన్ ఈజ్ ప్రజెంట్ అంటే ఏ రూపంలో ఆక్సిజన్ ఉంటుంది అంటే మీరు అప్పుడు ఆప్షన్స్లో మీరు ఏమేమి చూస్ చేసుకోవాలా? IAA ఆర్ IBA. ఇవి న్యాచురల్ ఆక్సిజన్స్. ఓకే, IAA అండ్ IBA అనేవి న్యాచురల్ ఆక్సిజన్స్. NAA అండ్ 2,4-D అనేది ఆర్టిఫిషియల్ ఆక్సిజన్స్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ఆక్సిజన్స్. ఆక్సిజన్స్ అనేవి ఈ ఫామ్లో ఉంటాయి. మీకు దీనిపైన కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. నెక్స్ట్, ఇంకో క్వశ్చన్ ఏమడగచ్చు అంటే, విచ్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎపికల్ డామినెన్స్. ఓకే, విచ్ ప్లాంట్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎపికల్ డామినెన్స్. అప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సింది ఆక్సిన్. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎపికల్ డామినెన్స్, రైట్. నెక్స్ట్, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆక్సిన్. నెక్స్ట్ మనం ఇప్పుడు గిబ్బర్లిన్స్ గురించి చూద్దాం. సెకండ్ ఫైటో హార్మోన్. సో గిబ్బర్లిన్స్. సో డిస్కవర్డ్ ఓకే, సో దిస్ గిబ్బర్లిన్స్ వర్ డిస్కవర్డ్ బై ఈ కురోసావా. ఓకే, ఈ కురోసావా అనే అతను జపాన్లో ఈ గిబ్బర్లిన్స్, హీ ఈజ్ ఫ్రమ్ జపాన్, హీ ఐడెంటిఫైడ్ గిబ్బర్లిన్స్ అంటే ఇతను గిబ్బర్లిన్స్ని డిస్కవర్ చేశారు. ఎలా డిస్కవర్ చేశారంటే, సో దెర్ ఈజ్ అ డిసీజ్ కాల్డ్ బకానే. సో బకానే అనేది ఒక డిసీజ్. ఓకే, దీన్ని ఫూలిష్ సీడ్లింగ్ అనేది కూడా అంటాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫూలిష్ సీడ్లింగ్. సో ఈ ఫూలిష్ సీడ్లింగ్ ఎందులో వస్తుంది? రైస్ సీడ్లింగ్స్లో వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఏ డిసీజ్ కాజ్డ్ ఇన్ రైస్ సీడ్లింగ్స్. సో ఈ బకానీ డిసీజ్ దేని వల్ల వస్తున్నదంటే బై ఏ ఫంగల్ ప్యాథోజన్. దాని పేరే గిబ్బరెల్లా ఫుజికురాయ్. ఓకే, దిస్ ఈజ్ ద ఫంగల్ ప్యాథోజన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ బకానీ డిసీజ్ ఇన్ రైస్ సీడ్లింగ్స్. ఎప్పుడైతే ఈ రైస్ సీడ్లింగ్స్ అంటే అన్ఎఫెక్టెడ్ రైస్ సీడ్లింగ్స్ ఈ ప్యాథోజన్ యొక్క స్ట్రెయిన్స్తో కలిపారో అప్పుడు ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ ఆ అన్ఎఫెక్టెడ్ రైస్ సీడ్లింగ్లో కనిపించడం మొదలెట్టినాయి. అప్పుడు హీ సమ్హౌ రీసెర్చ్డ్ దట్ దిస్ గిబ్బరెల్లా ఫుజికురాయ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బకానీ డిసీజ్ ఇన్ రైస్ సీడ్లింగ్. అండ్ తర్వాత హీ ఐసోలేటెడ్ ద గిబ్బరెల్లిన్స్ ఫ్రమ్ ద రైస్ సీడ్లింగ్స్. ఓకే, ఈ రైస్ సీడ్లింగ్స్ నుండి ఈ కురోసావా అనే అతనుడు గిబ్బరెల్లిన్స్ని ఐసోలేట్ చేశాడు. దిస్ గిబ్బరెల్లిన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గిబ్బరెల్లిక్ యాసిడ్. ఓకే, హీ ఐసోలేటెడ్ ఇట్ ఫ్రమ్ దిస్ ఫంగస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గిబ్బరెల్లిక్ యాసిడ్. అంటే ఈ గిబ్బరెల్లిన్స్ ఎక్కడి నుండి ఎక్స్ట్రాక్ట్ చేసామంటే ఫ్రమ్ ద ఫంగస్. సో దిస్ గిబ్బరెల్లిన్స్ వి ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఫంగస్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద ప్లాంట్స్. అంటే ఎక్కడ ఉంటాయి గిబ్బరెల్లిన్స్? ఇన్ ఫంగస్ అండ్ ప్లాంట్స్. వీటిలో ఈ గిబ్బరెల్లిక్ యాసిడ్ అనేది ఉంటుంది, రైట్. ఈ గిబ్బరెల్లిక్ యాసిడ్ అనేది, సో ఈ గిబ్బరెలిన్స్లో
ఏ ఫామ్లో ఉంటాయి అంటే జిఏ ఫామ్స్. ఓకే, గిబ్బెర్లిక్ యాసిడ్ ఫామ్లో ఉంటాయి. గిబ్బెర్లిన్స్ అనే హార్మోన్స్ గిబ్బెర్లిక్ యాసిడ్ ఫామ్లో ఉంటాయి. సో ఇవి ఎన్ని ఉంటాయంటే చాలా ఉంటాయి. ఓకే, గిబ్బెర్లిక్ యాసిడ్ 1, గిబ్బెర్లిక్ యాసిడ్ 2, GA2, GA3 అండ్ సో ఆన్ అప్ టు GA100. ఓకే, ఇలా చాలా యాసిడ్స్ ఉన్నాయి. ఓకే, ఆల్ ఆఫ్ దిర్ ఆర్ అసిడిక్స్. ఇవన్నీ అసిడిక్, రైట్. నెక్స్ట్ ఇందులో GA3 is the first ever discovered gibberellin. Okay, this is the first discovered one. Okay, this GA3 is the first discovered one. And now ఇప్పుడు దీని ఫంక్షన్స్ గురించి మనం డిస్క్రైబ్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. ఫంక్షన్స్ ఆఫ్ గిబ్బెరెలిన్స్. సో it is responsible for the transportation of nutrients. It is responsible for the transportation of nutrients, seed germination and early seed production. Seed germination and early seed production. It is also responsible for increase in the length of plant యొక్క ఓవరాల్ లెంత్ ఇంక్రీజ్లో ఓవరాల్ గ్రోత్. ఓకే, లెంత్ అని చెప్పుకోవడం కన్నా గ్రోత్ అని చెప్పుకోవడం బెటర్. ఇట్ ఇంక్రీజెస్ ద ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్. ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్ యొక్క మొత్తం గ్రోత్లో ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ గిబ్బెర్లిక్ యాసిడ్ అనేది, సో ఈ గిబ్బెర్లిక్ యాసిడ్లో GA3 అని చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఎవర్ డిస్కవర్డ్ గిబ్బెరెలిన్. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్, ఇది ఏం చేస్తుంది, ఇట్ కాజెస్ ద ఫ్రూట్స్ లైక్ యాపిల్. ఓకే, యాపిల్లో ఇట్ కాజెస్ ద యాపిల్ టు ఎలాంగేట్ అండ్ ఎన్హాన్స్ ఇట్స్ షేప్. ఓకే, ఇట్ ఈస్ గిబ్బెర్లిక్ యాసిడ్ యాపిల్స్ని ఏం చేస్తుంది, ఇట్ కాజెస్ ద యాపిల్ టు ఎలాంగేట్ అండ్ ఎన్హాన్స్ ఇట్స్ షేప్. అంటే యాపిల్స్ యొక్క వీటిని మంచి ఎలాంగేట్ చేసి వాటి షేప్ అనేది కరెక్ట్ వచ్చేలాగా చూస్తాయి దిస్ గిబ్బెర్లిక్ యాసిడ్. అండ్ ఈ GA3 ఏం చేస్తాయి, దిస్ కాజెస్ ద డిలే ఇన్ సెనిసెన్స్. డిలే ఇన్ సెనిసెన్స్ అంటే నథింగ్ బట్ ఏజింగ్. ఓకే, ఏజింగ్, డిలే ఇన్ ద సెనిసింగ్ ఆఫ్ ప్లాంట్ ఆర్గాన్స్ లైక్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, డిలే ద సెనిసింగ్ ఆఫ్ ప్లాంట్ ఆర్గాన్స్ లైక్ లీవ్స్. అంటే ఈ ప్లాంట్ యొక్క లీవ్స్ అనేవి అంటే ఎక్కువ తొందర ఏజ్ కాకుండా అవి ప్లాంట్ మీదనే ఎక్కువ రోజులు ఉండేలా చూసుకునేదే ఈ గిబ్బెర్లిక్ యాసిడ్, రైట్. సో ఈ గిబ్బెర్లిక్ యాసిడ్ అనేది ఇట్ కాజెస్ ద స్పీడింగ్ ఆఫ్ మాల్టింగ్ ప్రాసెస్ ఇన్ బ్రీవింగ్ ఇండస్ట్రీస్. ఓకే, బ్రీవింగ్ ఇండస్ట్రీస్లో ఇది మాల్టింగ్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. బ్రీవింగ్ ఇండస్ట్రీస్ అంటే ఏంది, ఏ ఇండస్ట్రీస్లో అయితే ఆల్కహాల్ లైక్ బీర్స్, విస్కీ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయో ఆ ఇండస్ట్రీస్లో ఆ గ్రెయిన్స్ అంటే బార్లీ ఇవన్నిటి నుంచి మాల్టింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది ఈ గిబ్బెరెలిన్స్, రైట్. సో ఇవి ఏం చేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ న్యూట్రియన్స్, సీడ్ జర్మినేషన్ అండ్ ఎర్లీ సీడ్ ప్రొడక్షన్, ఇంక్రీజ్ ఇన్ ద ఇట్ ప్రమోట్స్ ద ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ యొక్క ఓవరాల్ గ్రోత్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో GA3 అనేది ఇట్ కాజ్ ద యాపిల్ టు ఎలాంగేట్ అండ్ ఎన్హాన్స్ ఇట్ షేప్ అండ్ డిలే ఇన్ సెనిసిస్ అంటే లీవ్స్ అనేవి చెట్టు నుండి తొందర రాలిపోకుండా చూసుకుంటుంది. అండ్ స్పీడింగ్ ఆఫ్ మాల్టింగ్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది, రైట్. ఇట్ ఆల్సో కాజెస్ ద ఇంక్రీజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ యాక్సిస్. ఓకే, లెంత్ ఆఫ్ యాక్సిస్, ఈ యాక్సిస్ యొక్క లెంత్ ఇంక్రీజ్ చేయడం వల్ల దీన్ని ఎందులో యూజ్ చేస్తారంటే గ్రేప్ ఫామ్స్లో యూజ్ చేస్తారు. సో ఈ గ్రేప్ ఫామ్స్లో ఈ గిబ్బెరెలిన్స్ స్ప్రే చేయడం వల్ల ఈ గ్రేప్ యొక్క యాక్సిస్ అనేది పెరుగుతుంది. దానివల్ల గ్రేప్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, ఎక్కువ
ఎక్కువ నంబర్ ఆఫ్ గ్రేప్స్, ఒక బంచ్కి నంబర్ ఆఫ్ గ్రేప్స్ ఎక్కువ ఉంటాయి, దాని లెంత్ ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ స్ప్రేయింగ్ ఆఫ్ దిస్ గిబ్బెరెలిన్స్. సో ఇది ఏమనుకున్నాం గిబ్బెరెలిన్స్ ఇంతకుముందు, దే ఆల్సో ఎలాంగేట్ ద స్టెమ్. ఓకే, స్టెమ్ని కూడా ఎలాంగేట్ చేస్తుంది, స్టెమ్ ఎలాంగేషన్. ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్